ఈరోజు స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే భాషా ఆధ్వర్యంలో కావలి వన్ టౌన్ సీఐని సన్మానించడం జరిగింది. కావలిలో చోరీ జరిగిన బంగారు నగలను రికవరీ చేసి బాధితులకు అందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ను స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు సత్కరించారు. ఇటీవల కావలి మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం వీధిలో నివాసముంటున్న ఒక పేద కుటుంబమైన రియాజ్ ఇంట్లో లేని సమయంలో దొంగతనం జరిగింది. ఇంట్లో 8 సవర్లు బంగారు నగలు దొంగలెత్తుకెళ్లారు. పై విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జాగో సేవా సంస్థ అధ్యక్షులు ఎస్కే జమీర్ సహకారంతో కావలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే ఫిరోజ్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి దొంగల నుండి బంగారు నగలను స్వాధీనం చేసుకుని రియాజ్ కుటుంబమునకు అప్పగించారు. అప్పచెప్పినందుకు కృతజ్ఞతగా సంస్థల నిర్వాహకులు ప్రేమాభిమానులు సీఐ ఎస్కే ఫిరోజ్ని తలుసుకుని ఘనంగా సత్కరించి ధన్యవాదములు అభినందనలు తెలియజేశారు. పై కార్యక్రమంలో మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్, రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి ప్రసాదరావు, ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ దామా మధుసూదన్ రావు, టైమ్ టు హెల్ప్ ట్రస్ట్ నందిపాటి రమేష్, ఎస్కే జమీర్ జాగో సంస్థ, గుడ్మెన్ ట్రస్ట్ ఎస్ బ్రహ్మయ్య, సామాజిక సేవకులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. కావలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసి వారిని దుశ్శాలతో పూల గులాబీ మాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కావలి మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం రోడ్లో రియాజ్ కుటుంబం, ఒక పేద కుటుంబం, వారు వేరే గ్రామానికి పోతూ ఇంటికి తాళం వేసుకుని పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దొంగలు తెలుసుకొని తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి 8 సవర్ల బంగారు నగల్ని అపహరించడం జరిగింది. మరి ఒక పేద కుటుంబం, రియాజ్కి 2 కూతుర్లు, వాళ్ళకి రాబో రోజుల్లో పెళ్ళిళ్ళు చేయాలన్నా లేదంటే వాళ్ళకి ఏమన్నా మంచి సౌకర్యం కల్పించాలన్నా మరి ఆర్థిక స్తోమత ఉండాలి. కాబట్టి వారి సంపాదనలోనే కొంత కూడబెట్టుకొని బంగారు నగలు చేయించుకోవడం జరిగింది. మరి ఈ దొంగతనం జరిగిన తర్వాత కావులో ఉన్నటువంటి జాగో సేవా సంస్థ జమీర్ గారిని మరి కలవడం జరిగింది. కలిసి మా ఇంట్లో చోరీ జరిగింది, మాకు చాలా అన్యాయం జరిగిందని చెప్పి రియాజ్ గారు జమీర్ చెప్పిన వెంటనే కావులో ఉన్నటువంటి సేవాభావం గల వారు, మనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, అభిమాన పాత్రులు శ్రీ ఫిరోజ్ సార్ గారిని కలవడం జరిగింది. వారి వెంటనే స్పందించి వారి పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి, మరి వారు పడిన కష్టమో నష్టమో బాధో బరువో అది మనకు తెలియదు, కానీ వారు వెంటనే దాని తగు రీతిలో ఛేదించి పర్యవేక్షించి మరి ఆ బంగారు మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఈరోజు 8 సవర్ల బంగారం అంటే దాదాపు 10 లక్షల రూపాయలు. మరి ఒక పేద కుటుంబం 10 లక్షలు కూడబెట్టాలంటే ఈ జన్మ సాగు, మరో జన్మ కావాలి. మరి ఈ పరిస్థితిలో మా స్వచ్ఛంద సంస్థ దృష్టికి వచ్చింది. జమీర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. మాకు చాలా సంతోషం వేసింది. గతంలో కూడా ఫిరోజ్ సార్ గారు ఒక హోటల్లో ఒక కార్మికుడు దాన్ని పోతూ గుండె నొప్పి వచ్చి పడిపోతే సార్ అటువైపుగా బైక్ మీద పోతూ ఆగి ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో వెంటనే సిపిఆర్ చేసి అతని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఈరోజు అతనికి ప్రాణం పోశారు. ఈరోజు అతను హ్యాపీగా అతని కార్యక్రమం చేసుకుని ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మరి అటువంటి అధికారిని మనం సన్మానించుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే ఎక్కడ అభివృద్ధి తాండవిస్తుందో అక్కడ ప్రతి ఒక్కరికి ఉపయోగం జరుగుతుంది. పోలీస్ అనే పదానికి ఒక నిర్వచనం తీసుకొచ్చారు సార్. పి అంటే పొలైట్, మర్యాద. ఓ అంటే ఒబీడియన్స్, విధేయత. ఎల్ అంటే లాయల్టీ, హుందాతనం. ఐ అంటే ఇంటెలిజెన్సీ, తెలివితేటలు. సి అంటే కరేజ్, ధైర్యం. ఈ అంటే ఎఫిషియన్సీ, సామర్థ్యం. ఇవన్నీ ఉన్నదే పోలీస్. ఆ పోలీస్ మా సారు. కాబట్టి ఆయన సన్మానించుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మా స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ పుట్టిన చింత చిగురు కూడా చావి అన్నట్టు ప్రతి ఒక్కరు సార్, మా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిధిలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్. ఇటువంటి వ్యక్తులతో వీళ్ళందరికీ నేను గౌరవ దృష్టి కావడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను సార్.
ఎందుకంటే నేను రిటైర్డ్ అయ్యి కూడా మరి ఈ సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నానంటే మరి వీళ్ళందరి యొక్క తోడ్పాటు, ప్రేమాభిమానాలు, ఆత్మాభిమానాలు ఇవన్నీ ఉండబట్టే ఈరోజు నేను చేయగలుగుతున్నాను సార్. కాబట్టి నేను ఐ ఆమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ సార్. నేను రిటైర్డ్ అయినా కూడా సామాజిక సేవ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి. వీళ్ళందరూ సహకరిస్తే మనం ఏమైనా చేయగలం, కానీ లేకపోతే చేయలేము. కాబట్టి ఒక ఫోన్ కాల్తో అందరూ వచ్చి ఫిరోజ్ గారికి సన్మానమా, తప్పక వస్తాం అని చెప్పి వచ్చి ఈరోజు సన్మానించుకున్నారు. చాలా సంతోషం, ఆనందకర విషయం. మరి రియాజ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా ఇక మీట కూడా ఆ బంగారు వస్తువులు కానీ మీ ఇంట్లో వస్తువులు కానీ ఎక్కడ పోయేటప్పుడు పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి వెంటనే పోయి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయండి. మరి పోయిన వస్తువు దొరకడం చిన్న విషయం కాదు. ఈ రోజు నిజంగా చాలా యాదృచ్ఛికం. మరి సార్ యొక్క ప్రయత్నం, ఆయన ఉన్నటువంటి సేవాభావం ఈ రోజు మీకు గుర్తింపు తెచ్చి మీ సొమ్ము మీకు అందజేయడం జరిగింది. కాబట్టి వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వందే భారత్.